నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వడాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరాలపై అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన కూడా వస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సగటున ఏడాదికి 900 హత్యలు జరుగుతున్నాయి. అన్ని హత్యల్లోనూ ఇలాంటి పరిహారమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందా అని ఆయన ప్రశ్నించారు. కొందరు కుల సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తే భూములు డబ్బులు ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని, ఒక పాలసీ లేకుండా, ఒక జీవో లేకుండా డబ్బులు ఎలా ఇస్తారు, భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో సాయం చేయాలనుకుంటే చేయండి, మీ పార్టీలకు ఉన్న ట్రస్టుల ద్వారా సాయం చేయండి, కానీ ప్రజలకు సంబంధించిన ప్రజాధనాన్ని మీరు ఎలా ఇస్తారు? ఒకవేళ మీ ట్రస్టుల దగ్గర కూడా డబ్బులు లేకుంటే జోలె పట్టి అడుక్కొని తీసుకెళ్లి ఇవ్వండి, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలా ఇస్తారు మీరు అని ప్రశ్నించారు. 10 ఎకరాల భూమి, 23 లక్షల రూపాయల డబ్బు, ఆ పిల్లల చదువు బాధ్యత, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే అదంతా ప్రజల సొమ్మే కదా ఖర్చు చేసేదని కూడా ప్రశ్నించారు. ప్రజాధనం ఖర్చు చేయడానికి ఒక చట్టబద్ధత అంటూ ఉండాలి. మీరు 5 ఏళ్లకు వచ్చిన తాత్కాలిక ట్రస్టీదారులు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి 5 ఏళ్లకు వచ్చిన తాత్కాలిక ట్రస్టీదారులు మాత్రమే, మీరు ఈ రాష్ట్రంలోని వనరులకు యజమానులు కాదు అని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు సందేశాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని కూడా చెప్తున్నారు. ఎవరో ఒక పనికిమాలిన వ్యక్తి వెళ్ళి అక్కడ హత్యను కుల గొడవలుగా చిత్రీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి భయపడిపోయి పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటారా అని కూడా నిలదీస్తున్నారు. ప్రతి హత్యను ఇకపై ఇలా పరిహారం ఇస్తారని తెలిసిన తర్వాత ప్రతి హత్యను, ప్రతి గొడవను కుల కోణంలో రంగు పులముకుండా ఇక ఈ రాష్ట్రంలో ఎలా ఉంటారు, ఇక దీనికి బ్రేక్ ఎక్కడ ఉంటుంది అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు పనికి మాలిన వ్యాఖ్యలు చేసి, విద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయాల్సింది పోయి ఇలా పిచ్చి పనులకు ఒత్తాస పలుకుతారా అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం ద్వారా, ఇలా పరిహారం ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు అక్కడ చేసిన ఆరోపణలన్నీ నిజమే అని రాష్ట్ర ప్రభుత్వమే ధృవీకరించినట్టు అయిందని కూడా ఆయన చెప్తున్నారు. హోంమంత్రి అనిత గారు స్వయంగా అక్కడికి వెళ్లి పరిహారం ఇచ్చారు. మరి ప్రతి కేసులోనూ మంత్రి నారాయణ గారు, హోంమంత్రి అనిత గారు ఇలాగే హత్యలకు గురైన వారి ఇళ్ళకి వెళ్ళి పరిహారం ఇస్తూ ఉన్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఈ భూమి డబ్బులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం పైన ఒక సామాజిక వర్గం వాళ్ళు కూడా నెటిజన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా? ఒక పేద కుటుంబానికి సాయం చేస్తే తప్పుపడుతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త హత్యకు గురైతే అతడి కుమారుడికి ఏకంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగానికి భద్రత కల్పించేలా, చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ హత్యలు అన్నవి అనేకం జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఒక కార్యకర్త చనిపోతే మీ పార్టీ ద్వారా, టీడీపీ ట్రస్ట్ ద్వారా ఆదుకోవాలి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగం ఎలా ఇస్తారు అని ఆ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించలేదు అని అవతలి వర్గం ప్రశ్నిస్తోంది. ఇదే రాజకీయ హత్యలు రాష్ట్రంలో చాలా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోనే ఈ రాష్ట్రంలో 100 మంది చనిపోయారు. మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారా అని ఆ రోజు మీరు ఎందుకు నిలదీయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఒక విధానం, పాలసీ ఉండాలని ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బిడ్డింగ్లు లేకుండా, ఎలాంటి పాలసీలు లేకుండానే కావాల్సిన కంపెనీలకు అతి తక్కువ ధరకే 100,000 కోట్ల విలువైన భూములు కట్టబెడుతూ ఉన్నారు కదా, ఎలాంటి బిడ్డింగ్లు, టెండర్లు కూడా లేకుండా. మరి వాటి మీద ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం ఒక పేద కుటుంబానికి, హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇస్తేనే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తూ ఉన్నారు అని కూడా ఏబీ వెంకటేశ్వరరావుని అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మనం ప్రధానంగా నిశ్చితంగా గమనించాల్సి ఉంటుంది. 100 హత్యలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ హత్య విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ఇలా స్పందించడం లేదు. కానీ ఈ విషయంలో స్పందించారు అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక ఘటన జరిగితే, ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద ఎత్తున నిలదీసి ఉద్యమించే స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకు మాత్రమే, అలాంటి సపోర్ట్ ఉన్న కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందా? అలాంటి శక్తి సామర్థ్యం లేని నిస్సహాయులు, నిర్భాగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా హత్యకు గురైతే ప్రతి కుటుంబం మీద దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. కానీ అలా బయటికి తమ గొంతు వినిపించలేని, మాకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే శక్తి లేని వాళ్ళ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా? బలమున్న వాళ్ళు, గొంతున్న వాళ్ళకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం లొంగుతోంది. మిగిలిన వాళ్ళు, అభాగ్యులు, గొంతు లేని వాళ్ళు, నిస్సహాయుల విషయంలో పట్టించుకోవడమే మానేస్తోంది అన్న ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే అంటున్నారు. సో మొత్తం మీద అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఈ విషయంలో
పైగా ఇది ఒక కుల కోణం తీసుకొని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చిన నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారు నేరుగా ఇలా దాన్ని తప్పు పట్టడం అన్నది మళ్ళీ వివాదాస్పదం అవుతోంది. ఆయనకు కూడా అటువైపు నుంచి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాటికి మరి సమాధానం ఇస్తారో లేదో చూడాలి.